మొక్కలతోనే మానవ మనుగడ మొక్కలు నాటి సంరక్షించాలని ఒకవైపు అధికారులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండగా మరోవైపు హరితహారం చెట్లు నరికివేత కాల్చివేతలకు గురి అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మ స్టేజీ నుంచి గంభీరావుపేట ప్రధాన రహదారి వెంట హరితహారంలో భాగంగా నాటిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేస్తున్నారు. మరికొన్ని చెట్లు నరికివేతకు గురి అవుతున్నాయి. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆరోపించారు. కాగా ఈ విషయాన్ని ఏపీఓ అరుణ దృష్టికి తీసుకుని వెళ్లగా బాధ్యులపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాటిని తెలియని కొంతమంది అగ్గిపెట్టి ఆ చెట్లను అంటిపెట్టడం జరుగుతుంది. మరి ఆ చెట్లు లేకపోతే మానవ మనుగడనే ఉండదు. మరి మానవ మనుగడ కొనసాగాలంటే మనకు చెట్లు ఎంతో అవసరం. ఆ చెట్లను రక్షించాల్సిందిగా అధికారులను కోరుకుంటూ మరి ప్రతి ప్రాణి బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ మనకు చెట్లతోనే ఉంటుంది. కాబట్టి అవన్నీ బతకాలంటే చెట్లు మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన అధికారులు తక్షణమే ఎవరైతే వాళ్ళు తెలిసో తెలియకనో అంటి పెడితే అవి అంటుకుంటున్నాయి, వాటిపైన సంరక్షణ చేసుకుంటూ వాటిని చూడాల్సిన వాటి మొదట్లోనే అవి పీకి వేయడం, లేదంటే వాటికి మంట పెట్టి అవి పనికి రాకుండా చేయడం అనేది జరుగుతుంది. రైతులను ఎన్నిసార్లు మందలించినా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి మొక్కలకి మేము గ్రామ పంచాయతీ తరఫున వారికి మందలించడమా, లేదంటే వాళ్ళ మీద ఫైన్ వేయడమా, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయడమా జరుగుతుందండి. ఈ చెట్లను కొట్టివేయడం అనేది చాలా అమానుషము. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలు వచ్చి ఇక్కడ ఆఫీసులలో కార్యాలయంలో కలిసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేయగలరు.